అమ్మమ్మను అమ్మమ్మ చూడు అమ్మమ్మను పొద్దునే అంటున్నది అమ్మమ్మ అని. అందుకే వస్తుంది అమ్మమ్మ వచ్చేసింది. బంగారం చూడ జీడు బంగారం అంటుడు ఏమో మళ్ళీ తూ అంటుండు వాన రప్పినా ఇంకా నేల ఆరలా టిక్కు నువ్వు ట్రూ ట్రూ అన్న వారమంతా వానే. పిల్లలు అంటే వస్తుందమ్మా నిజమేనేమో టిక్కు చూడు నిజమేనేమో టిక్కు. అప్పుడు పుచ్చకాయ వచ్చి నువ్వు రోజు పువ్వు అనేది వాన వచ్చేది. ఏడవకుండా బాగుండు తల్లి. బయట తిప్పితే ఏడుపు అనే మాట ఉండదు. ఎప్పుడు బయట ఉంటే చాలు. ఆ గోడ పడింది కదా గమ్ముకుంటే సరిపోద్ది అనిపిస్తుంది. ఎందుకు మంచం వేసి కూర్చోబెట్టేది ఉయ్యాల మంచం. ఇందాక దాకా చెట్టు కింద ఊగి నిద్రపోయింది. నిద్రపోయి లేసి ఆమెను బయటికి పోయింది. బయటికి పోయి దిగి వాకింగ్ చేస్తుందిమా. ఇంకా వీళ్ళు అరిచేసరికి గమ్ముకున్నది. ఇంకా అటు ఇటు తిరుగుతాయి. మళ్ళీ బాబు ఆయన అసలు చూపు ఎట్టు తిప్పాడు. అప్ప ఇది అప్ప తాత అప్ప తెచ్చింది చూడు తీసుకో. అప్ప తెచ్చు దిగుతుంది తీసొద్దు ఇంక అన్నీ ఒక్కొక్కటి. పూలు అంటే బలిష్టం. గాజులు పూలు అంతే ఒక నచ్చినట్టు అన్నింటినీ తొక్కే. నాకేం తెలుసు సంగడి తిన్నా కాలు పరిగెత్తి ఏమో చూడడం చూడు నెత్తుకున్నా. కవర్ చూడు అది పెట్టింది. బంగారయ్యా భయపడ్డా వానొచ్చి భయపడ్డా వాళ్ళేం భయపడారా బాగా నిద్రపోయే పందలండి నిద్రపోయిండ్రు మా రోజు 10 గంటలకు లేచిండ్రు. బాగుంది నాకు ఇష్టమే కదా ద్రాక్ష. వేసేమంటది ఇంత జీడిపప్పు ఇవి అయితే తింటది. మరి జీడిపప్పు కూడా బాగానే తింటది. జామకాయ ఒకరోజు తిన్నది బాగా, మళ్ళీ తెచ్చి ఇంకా తినదు. తీసుకున్నదమ్మా నాకు నచ్చింది. ఇంకా పెట్టమంటది. కాళ్ళు కాలుతున్నట్టుండే రాళ్ళు
తింటలే అరటిపండు ముద్దు పెడుతుంది ఓటుకో ఇష్టం కదా అందుకు పెట్ట పప్పి పప్పి నాన్న పప్పి అదే పప్పు పప్పి పప్పి పట్టుకి పప్ప పప్పి నాన్న పప్పి పట్టుక పప్పి పప్పి ఇటుకి అమ్మమ్మ తెలుసా నీకా అమ్మమ్మ నీకు తెలుసా బుజ్జి అమ్మమ్మ నీకు తెలుసా బూసి బూచాటాడుదా అబ్బా ఏం బూచాట చూడండి అమ్మ